ఓం శాంతి. ఒక నావికుడి యొక్క సత్యమైన కథ. మనందరికీ కొన్ని కళలు ఉంటాయి కదా, వాటిని సాకారం చేసుకోవడం కోసం ఏ విధమైనటువంటి చిన్న ఛాన్స్ని కూడా వదిలిపెట్టాము. ఎట్లయితే మనం మన లక్ష్యాన్ని పొందడానికి ముందుకెళ్తుంటామో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, చాలా వేగవంతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. లక్ష్యం యొక్క చాలా దగ్గర వరకు చేరిన తర్వాత లక్ష్యం గురించి తప్ప ఇంకా వేరే ఏది కనిపించదు. ఇది స్వాభావికమే కదా. సఫలత యొక్క మూల మంత్రమే ఇది. ఫుల్ ఫోకస్ పెడుతూ ఉంటాం మన లక్ష్యం వైపు. ఒలింపిక్ గేమ్స్ని మనం చూసినట్లయితే వాళ్ళు డికేడ్స్ అంటే దశాబ్దాలు, అంటే 10 years కఠినమైన హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఎవరైనా ప్లేయర్ ఏదైనా మంచి పెద్ద అవార్డ్స్ని పొందడానికి అవకాశం ఉంటుందన్నమాట. అట్లా 1988లో సియోల్లో ఏర్పడినటువంటి ఒలింపిక్ కాంపిటీషన్స్లో ఒక నావికుడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయ్యాడు. కెనడా నుంచి లారెన్స్ లెమ్యూక్స్ అనే వ్యక్తి ఒక 10 సంవత్సరాల కంటే ఎక్కువ తను హార్డ్ వర్క్ చేశాడనమాట. అతనికి ఒక కళ, ఒలింపిక్స్లో ఏదైనా అవార్డుని సంపాదించాలి అని. ఆ కళ నెరవేరేందుకు చాలా కొద్ది సమయమే మిగిలి ఉండే అన్నమాట. అటువంటి సమయంలో లారెన్స్ ల్యూమక్స్ గోల్డ్ మెడల్ సాధించేటువంటి అవకాశాలు ఉండే. చాలా వేగంగా తన లక్ష్యం వైపు ముందుకెళ్తున్నాడు. 2వ పొజిషన్లో ఉండే అతను. ఇలాంటి సమయంలో ఏదైనా పథకాన్ని సాధించడం పక్కా ఉండే. కానీ అదే సమయంలో ఆయన ఏం చూశారంటే, ఇంకొక పార్టిసిపెంట్ ఎవరైతే కాంపిటీషన్లో పార్టిసిపేట్ అవుతున్నాడో అతని నావ మధ్య సముద్రంలో ఉల్టా అయిపోయింది. ఒక నావికుడేమో ఉల్టా వేలాడుతున్నాడు నావను పట్టుకొని, ఇంకోవైపు ఇంకొకతను సముద్రంలో కొట్టుకుపోతున్నాడు. ఇద్దరు కూడా చాలా ఘోరంగా గాయపడి ఉండే. లారెన్స్ అనుమానం ఏంటంటే, సురక్ష నౌకలు రావడానికి చాలా టైం పడుతుంది. ఒకవేళ తక్షణం సహాయత వాళ్ళకి అందకపోతే వాళ్ళు బ్రతకడం అసంభవం. ఇప్పుడు లారెన్స్ ముందు 2 ఆలోచనలు ఉన్నాయి. ఒక ఆలోచన ఏముండే అంటే, ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు అలాంటి వాళ్ళని చూసి చూడనట్టు వదిలిపెట్టి వెళ్ళిపోవడం, పూర్తి అటెన్షన్ అంతా తన లక్ష్యాన్ని సాధించడానికి పెట్టడం, రేస్ మీదనే తన కాన్సన్ట్రేషన్ అంతా పెట్టడం. ఇక 2వ ఆలోచన ఏంటంటే, ఇలా దుర్ఘటన జరిగినప్పుడు ఆ నావికులకు సహయోగం ఇవ్వడం. ఇక లారెన్స్ ల్యూమక్స్కి ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం వెనక ముందు కాకుండా వెంటనే తన నావని అటువైపు తిప్పేసుకున్నాడు. ఎక్కడైతే నావ దుర్ఘటనకు గురైందో వెళ్ళిపోయాడు. సముద్రపు వికరాల అలలలో ఉల్టా వేలాడుతున్నటువంటి నావ దగ్గరికి చేరుకున్నాడు. అలా గాయపడిన నావికులను ఒక్కొక్కరిని తన నావలోకి లాగేసుకున్నాడు. ఇక సురక్ష దళం వచ్చేంత వరకు అట్లనే వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, లారెన్స్ తన జీవితంలో ఒకే ఒక గొప్ప ప్రాప్తిని తన చేతులారా ఎందుకు జారవిడ్చుకున్నాడు? వాస్తవానికి లారెన్స్ యొక్క జీవితంలో జీవన విలువలు ఎట్లనైనా సరే నేను ఒలింపిక్ మెడల్ పొందాల్సిందే, ఎవరు ఏమైనా నేను పట్టించుకోను అనేది లేకుండే.
లారెన్స్కి కాంపిటీషన్లో ఎలాంటి పథకం దొరకలేదు. కానీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ద్వారా లారెన్స్కి అతని సాహసానికి, ఆత్మత్యాగం యొక్క భావన ఉన్నందుకు ఆ లారెన్స్కి ఒక పథకాన్ని ప్రదానం చేశారు. అది అతనికి అత్యంత గౌరవాన్ని సూచిస్తుందన్నమాట. అలా మన జీవితంలో భౌతిక లక్ష్యాలు ఉన్నాయి. వాటిని పొందడం కోసం ఎల్లప్పుడూ మనము హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాం. కానీ జీవితంలో కేవలం ఫిజికల్గా మనము భౌతిక ప్రాప్తులు పొందాలి అని మాత్రమే ఉండకూడదు. కరుణ, దయ వీటికి కూడా వశమై ఎప్పుడైతే మనం ప్రతి పరిస్థితులలో ఇతరులకు సహకరించాలి అనేది ఉంటుందో అప్పుడే మనం వాస్తవికంగా విజేతలము. లారెన్స్ యొక్క కరుణ యొక్క భావనకి వాస్తవికంగా సహకరించినందుకు లారెన్స్ని తన దేశం యొక్క జనాల హృదయంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోని హృదయాలలో సామ్రాట్గా చేసేసింది. కనుక మనమందరం కూడా కేవలం నేను సాధించాలనుకునేదే సాధిస్తా, అక్కడే దృష్టి పెడతా, ఇంకా మిగతా వాళ్ళు ఏమవుతున్నారో నాకు సంబంధం లేదు అని కాకుండా జీవన విలువలకు, సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం, సహయోగం, సంబంధాలలో మాధుర్యత వీటన్నింటికి కూడా ఖచ్చితంగా స్థానం ఇవ్వాలి. అయితేనే మనం నిజమైన విజేతలము. ఓం శాంతి.